పేపర్స్ కానీ సొసైటీ కానీ ఇవ్వలేకపోతున్నాయి. ఎంత చేసినా 200 300 అవుతుంది తప్ప ఎక్కువ రావడం లేదు. దానికి కారణం ఏంటంటే మాకు యాభై మీద పూర్తిసారి సబ్సిడీ ఇవ్వాలండి. అలాగే మరి చేనేత వస్తువుల మీద జిఎస్టీ ఉందండి, అది కూడా తీసేస్తే మా చేనేత కార్మికులకి మజూరీ రూపంలో అవి పెంచడానికి మంచి అవకాశం ఉందని చెప్పేసి ఈ విషయాలు మరి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాలి. మన జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి మన చేనేత కార్మికులు అందరి తరఫున ఆవిడకి మరి మేడం మరి వివరించుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ కత్తరు వస్త్రాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. చూసుకుంటాం. పక్క విషయాన్ని కూడా చూడాలి. ఈ విద్యార్థి దశ నుంచే మీరు కొన్ని యాక్టివిటీస్లో కనుక ఇన్వాల్వ్ అయితే మీరు రేపు ఒక 10 ఏళ్ళ తర్వాత మీరు ఎంతమంది చేనేత మగ్గాన్ని చేనేతను వేసే కార్మికులు చూసారా నాకైతే తెలియదు. కానీ దయచేసి నేను అడిగేది ఏంటంటే ఒక్కసారి చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వారి మగ్గం మీద వస్తువులు ఎలా నేస్తున్నారు, ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఇది జరుగుతుంది, ఒక వస్త్రం బయటికి రావాలి అనేది ఒకసారి గమనించండి. ప్రతి తీసుకుని దాన్ని నూలు కొడకడం దగ్గర నుంచి దాని మగ్గం మీద దానికి రంగులు అద్ది మగ్గం మీదకి ఎక్కించి ఆ వస్త్రాన్ని నేసి బయటికి తీసుకురావడానికి ఆ కార్మికులు పడే కష్టం మనకి అది వారికి జరిగే కష్టానికి వారు పడే కష్టానికి మనం ఇచ్చే ఖరీదు ఎప్పటికీ కూడా వెలకట్టలేదు. మన దేశంలో చేనేతకు ఒక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో ప్రముఖ నాయకులు అందరూ కూడా అలాగే ప్రజల్ని ఉద్దేశించి చేనేతని ధరించాలి, ఇక్కడ ఉండే చేనేత కార్మికులకి చేనేత ఇవ్వాలి అంటే చేనేత ధరించడం అంటే ఒక మన దేశాన్ని మనకి ఉన్నదాన్ని మనం మరింతగా అన్వయించుకోవడం, మనకున్న ప్రేమ మన ఆ విధంగా వ్యక్తపరచడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఇప్పుడు మనం ఈరోజు చేనేత వస్త్రాల గురించి మనం మాట్లాడుతుంటే మన సమాజంలో చేనేత వస్త్రాలు వాడటం చాలా వరకు తగ్గిపోయింది. అలా కాకుండా ఒకప్పుడు ఒక 150 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం కనుక పరిస్థితి చూస్తే మన దేశ చేనేత వస్త్రాలకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉండలేదు. ఒక అద్భుతమైన డిజైన్స్ తోటి తయారు చేస్తూ విపరీతమైన విదేశీ మార్గాన్ని మన దేశంకి వస్తూ ఉండేది, ఆర్జిస్తూ ఉండేవాళ్ళు. అయితే రాను రాను ఈ బ్రిటిషర్ 150 years బ్యాక్ టెక్స్టైల్స్ ఎక్కువైపోవడం, టెక్స్టైల్స్ మిల్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ కొనుగోలు చేయాలి అంటే చేనేత మగ్గాలు ఉండకూడదు, చేనేత దేశీయంగా ఉత్పత్తి అయ్యే చేనేత వస్త్రాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎంతో మంది కార్మికుల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో వారి యొక్క చేతులు వేళ్ళు నరికివేయడం, వారి యొక్క వృత్తిని సమూలంగా నాశనం చేయడమే జరిగింది. అన్ని కష్ట నష్టాలు వచ్చి ఈ రోజు కూడా మన దేశంలో చేనేత అనేది జరుగుతూ ఉండడం, ప్రజలు దాన్ని ఆదరిస్తూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వారి యొక్క పట్టుదలకి వారికి చేనేత మీద ఉన్న అభిమానానికి ఇది ఒక గుర్తుగా మనం భావించి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మనం చేనేత వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది అంటే ఒక వస్త్రం తయారు చేయాలి అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు చాలా రోజులు టైం పడుతుంది. ఒక మిల్లులో 5 నిమిషాలు అయ్యే పని మగ్గం మీదకి వస్త్రం వెళ్ళి నేయాలి అంటే కనీసం 2 రోజుల నుంచి 2 నెలల వరకు పట్టే వస్త్రాలు మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత ఉత్పత్తుల్లో మన దేశమే 95% 95% ఉత్పత్తుల్లో మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే చేనేత కార్మికులు చాలా ప్రముఖమైన ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. ఉప్పాడ కానీ పొద్దురు కానీ ఇక్కడ మనకి దేశీయంగా ఇక్కడ తయారయ్యే కాటన్ వస్త్రాలు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉండడం జరిగింది. ఈ వస్త్రాలు ధరించడం వల్ల ఇందాక వారు చెప్పారు జాయింట్ సెక్రటరీ గారు, మనకి ఇక్కడంతా ట్రాపికల్ కంట్రీస్లో మనకి చాలా కంఫర్ట్ ఇచ్చి హెల్త్ ఇచ్చే వస్త్రాలు ఇవి చేనేత వస్త్రాలు.